సమాజంలో సామరస్యత సాధ్యమయ్యేది కాదు. ఈ వాక్ స్వాతంత్రం ఆ తర్వాత పరిణామాలను మనం చూస్తే, ముఖ్యంగా ఇటీవల కాలంలో ఈ సోషల్ మీడియా ఎప్పుడైతే పెద్ద ఎత్తున వచ్చినాయో, డిజిటల్ మీడియా ఎప్పుడైతే వచ్చినాయో, పూర్వం పత్రికలు ఉన్నప్పుడు సులభంగా ఉండేది. విజయబాబు లాంటి వారు అక్కడ ఒక ఫిల్టర్గా ఉండేవారు. ఎవరో ఒకళ్ళు అవాకులు చవాకులు మాట్లాడినా కూడా ఏది సమాజ హితాన్ని కాంక్షించేది, ఏది మర్యాదపూర్వకమైనది, సభ్యతా సంస్కారాలు ఉన్నది, ఏది హేతుబద్ధమైనది, ఏది కాదని చెప్పని ఒక ఫిల్టర్ ఉండేది. వారి భావజాలం రాజకీయంగా ఏదైనా ఉండొచ్చు, కానీ చర్చలో గౌరవప్రదమైన ప్రమాణాల కోసం ఒక పద్ధతి ఉండేది. ఇప్పుడు సోషల్ మీడియా, డిజిటల్ టెక్నాలజీ వచ్చిన తర్వాత ఏ ఒక్కరు అదుపు చేయలేరు. క్షణంలో ఏ మనిషి పురిలో ఏ బుద్ధి పుట్టినా కూడా దాన్ని ప్రపంచం మొత్తానికి పంపించే శక్తిని ఆధునిక సాంకేతిక విజ్ఞానం ఇచ్చింది. ఒక రకంగా ఇది గొప్ప శక్తి. డెమోక్రటైజ్ చేసింది, ప్రజాస్వామికీకరణ జరిగింది. మన భావాలను పంచుకోవటంలో ఖర్చు లేకుండా ఎవరికైనా చెప్పచ్చు. కానీ సమస్య ఏమిటి? ఈ సోషల్ మీడియా యుగంలో ఒక ఐన్స్టైన్ చెప్పింది, ఒక పరమ మూర్ఖుడు చెప్పింది రెండు సమానం అయిపోతున్నాయి. కానీ ఐన్స్టైన్ పరమ మూర్ఖుడు ఏనాటికి సమానం కాజాలరు. ఇద్దరూ స్వయం పాలనకు అర్హులు, ఇద్దరూ హుందాతనానికి అర్హులు, కానీ ఇద్దరూ సమానులు కాజాలరు. ఈ విషయంలో మనకు చాలా స్పష్టత ఉండాలి. ఒక మహాత్మా గాంధీ మాటలు ఒక ద్వేషాన్ని నింపుకున్నటువంటి మూర్ఖుడి మాటలు సమానం ఎట్లవుతాయి? అప్పుడు సమాజం ఇంకేం బతుకుతుంది? ప్రజాస్వామికీకరణ వేరు, విజ్ఞతని, విద్వత్తుని, సమాజహితాన్ని గౌరవించటం, మూర్ఖత్వాన్ని, సంకుచితత్వాన్ని, ద్వేషాన్ని ఖండించటం. ఆ శక్తి సమాజానికి లేకపోతే ఆ సమాజం బతకదు. ఆ నేపథ్యంలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ 2000 సంవత్సరంలో తీసుకొచ్చినప్పుడు 66A అధికరణాన్ని తీసుకొచ్చారు. ఎన్నాయన్స్, ఇన్కన్వీనియన్స్ ఆర్ ఇన్సల్ట్. మీరు సోషల్ మీడియాలో కానీ డిజిటల్గా కానీ ఇతరులకి ఎన్నాయన్స్ కానీ, ఇన్కన్వీనియన్స్ కానీ, అసౌకర్యం కానీ, విసుగు కానీ, అవమానం కానీ కలిగితే, అఫెన్సివ్ మెనసింగ్ పోస్ట్స్, అభ్యంతరకరంగా, అగ్రెసివ్గా, దూకుడుగా బాధించే రీతిలో ఉన్నట్టయితే వాటిని తీసేసే అధికారం ప్రభుత్వానికి ఉన్నది అని పెడితే కోర్టు 2015లో కొట్టేసింది. ఎందుకంటే నిర్దిష్టంగా మీ అధికారానికి పరిమితులు నిర్వచించకుండా స్వేచ్ఛకి సంకెళ్ళు వేస్తున్నారన్న భావంతో 2015లో శ్రేయా సింఘల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో కొట్టేసింది. దాని పర్యవసానం 69A వచ్చింది. దానిలో ఏమన్నారు? ఆన్లైన్ ప్లాట్ఫామ్స్లో ఏమన్నా కంటెంట్ ఉన్నట్టయితే, వివిధ కారణాల వల్ల ఆ కంటెంట్ ప్రజలకి చేరకుండా ఆపాల్సిన అవసరం ఉన్నట్టయితే, దాన్ని ఆపే అధికారం రాజ్యాంగబద్ధమైనటువంటి ఈ రీజనబుల్ రెస్ట్రిక్షన్స్కి లోబడి అధికారం ఉన్నది అని చెప్పన్నారు. దాన్ని న్యాయస్థానాలు ఆమోదించినాయి. ఆ అధికారం ఉన్నది, రాజ్యాంగబద్ధమైన ఆ సంఖ్యలకు లోబడి, పరిమితులకు లోబడి అని చెప్పాను. దాంతోపాటు 2021లో ఐటీ రూల్స్ని ఏర్పాటు చేశారు. దానిలో 3 లేయర్డ్ కంటెంట్ రివ్యూ. అంటే అభ్యంతరకరమైన ఉన్నట్టయితే ముందు ఆ ప్లాట్ఫామ్ వారే ముందు దాన్ని తొలగించాలి. అంతర్గతంగా గ్రీవెన్స్ రెడ్రెస్లు ఎవరైనా కనుక వారి దృష్టి తీసుకొచ్చినట్టయితే పరిశీలించి తొలగించాలి. వారు చేయకపోతే వారికి ఆంబుడ్స్మన్ లాంటి వ్యవస్థని స్వతంత్రంగా ఒక న్యాయమూర్తినో ఒక నిపుణులను పెట్టుకుని ఆ సంస్థ వారి చేతికి ఇవ్వాలి అప్పీల్. అది కాకపోతే ప్రభుత్వానికి, అది కూడా తర్వాత వచ్చిన నిబంధనల ప్రకారం ఒక జాయింట్ సెక్రటరీ, డైరెక్టర్ స్థాయి అధికారి దాన్ని ఆపవచ్చు అని చెప్పినది. ప్రస్తుతం అది అమలు అవుతుంది. ఈ నేపథ్యంలో ఈవేళ స్వేచ్ఛని మనందరం కాంక్షిస్తున్నాం. స్వేచ్ఛకి నిర్హేతుకమైన పరిమితుల్ని మనందరం వ్యతిరేకిస్తాం. అప్పుడు ప్రజాస్వామ్యం ఉండదు. ఇందాక విజయబాబు గారు చెప్పినట్టుగా మార్క్ ట్వేన్ చెప్పినా, లేకపోతే ఆర్వెల్ చెప్పినా, బెంజమిన్ ఫ్రాంక్లిన్ చెప్పినా, మరొకళ్ళు చెప్పినా కూడా ప్రపంచంలో ప్రజాస్వామ్యాన్ని ప్రేమించే ప్రతి ఒక్కళ్ళు వాక్ స్వాతంత్ర్యాన్ని 100% బలపరిచారు. నువ్వు చెప్పేది నాకు ఇష్టం లేకపోవచ్చు, నన్ను నువ్వు వ్యతిరేకించవచ్చు, కానీ నన్ను వ్యతిరేకించే నీ హక్కుని నా ప్రాణవడ్డీ కాపాడుతానన్నాడు ఎడ్మండ్ బర్క్. వాళ్ళు చెప్పేది మనకి ఇష్టం లేవక్కర్లా, ఇష్టమైనదే వినట్టయితే వాక్ స్వాతంత్రం కాదు అది. కానీ ఇది సమాజ హితానికి ప్రతిబంధకమైనట్లయితే, దేశ సమగ్రత భంగం అయితే, విద్వేషాన్ని రెచ్చగొట్టితే, నిర్దిష్టమైనటువంటి చెడు జరిగే ప్రమాదం అన్నట్టయితే ఖచ్చితంగా దాన్ని అదుపు చేయాలి.
ఆ నేపథ్యంలో ముగించే ముందు నా దృష్టికి నాకు మనసులో ఉన్న కొన్ని భావాలు క్లుప్తంగా పంచుకుంటాను. మొట్టమొదటిది, ద్వేషాన్ని హింసని ప్రేరేపిస్తే దాన్ని ఆపాలి. రాజ్యాంగం స్పష్టంగా చెప్తోంది. శాంతి భద్రతకి విఘాతం కలిగితే ఆపాలని చెప్పిన విషయంలో దాన్ని అన్వయించవచ్చు, ఇబ్బంది లేదు. కానీ తప్పుడు సమాచారం 10 మందికి పంపించినట్టయితే దానివల్ల నిర్దిష్టమైనటువంటి హాని ప్రజాహితానికి తలెగట్టితే కేవలం తప్పుడు సమాచారం చాలదు, నిర్దిష్టమైన హాని. ఉదాహరణకు చెప్తాను. మనకు పోలియో వ్యాక్సిన్లు వాడతాం. పోలియో వ్యాక్సిన్ మనం అంతరింప చేయగలిగాం చాలా మేరకు. ఎంఎంఆర్ వ్యాక్సిన్ వాడుతున్నాం, డిపిటీ వ్యాక్సిన్ వాడుతున్నాం, హెపటైటిస్ బి వ్యాక్సిన్ వాడుతున్నాం, హెచ్పివి వ్యాక్సిన్ మహిళలకి సర్వైకల్ క్యాన్సర్ రాకుండా వాడుతున్నాం. ఎవరన్నా ఏమీ తెలియకుండా ఈ వ్యాక్సిన్లు తీసుకుంటే ప్రాణం పోతుంది, లేకపోతే పిల్లలు పుట్టలేదు, మరొకటి అవుతుంది, ఏదో అబద్ధాలు ప్రచారం చేసి సమాజానికి హానికి తలపెట్టారనుకోండి, అది ఖచ్చితంగా ఒక నిర్దిష్టమైన ఒక డెఫినిటివ్ హామ్ సమాజానికి కలుగుతుంది. దాన్ని మనం ఊరుకోవాల్సిందేనా? అది కూడా వాక్ స్వాతంత్రం అవుతుందా? నా దృష్టిలో కాదు. అందులో వైద్యం చదివిన వాడిగా, ఆరోగ్యం అంటే చాలా కీలకంగా భావించేవాడిగా, నిర్దిష్టమైనది కేవలం శాస్త్రానికి వ్యతిరేకంగా పోవటం కాదు, మీ తప్పుడు ప్రచారం వల్ల సమాజానికి నిర్దిష్టమైన హాని ఉన్నట్టయితే ఖచ్చితంగా దాన్ని అదుపు చేసే అవకాశం ఉండాలి. మూడోది ఇంకా కష్టమైనది. నోటికొచ్చినట్టు విజయబాబు గారు సోషల్ మీడియాలో మీరు ఏం చెప్పారో అవసరం లేదు, అమ్మ బోతులు తిడుతున్నారు కొన్ని సందర్భాలు. హిందీలో గాలి అంటారు కదా, గాలియా మామూలు కాదు, అసలు ఏమి సందర్భం లేదు. విమర్శ వేరు, చర్చ వేరు. విమర్శలో కొన్ని సందర్భాల్లో కొంచెం నిష్ఠుర పదాలు వాడడం తప్పు, కానీ అది వేరు. కానీ బూతులు తిట్టడం వేరు, సైబర్ బుల్లింగ్ వేరు. ఫ్రాన్స్లో ఉదాహరణకి అలాంటి వాటికి జైలు శిక్ష వేసే ఏర్పాట్లు చేశారు. మన దేశంలో మన న్యాయ వ్యవస్థ ప్రస్తుతం ఉన్న తీరులో ఇన్ని కోట్ల కేసులు పెండింగ్గా ఉన్నప్పుడు నా దృష్టిలో అది పనికిరాదు. ఊరికే కాగితంలో చట్టం పెట్టుకున్న ఉపయోగం లేదు. కాబట్టి వెంటనే ఆపటంతో పాటు, అలాంటి ప్లాట్ఫామ్ నుంచి తీసేయడంతో పాటు, విధిగా తీసే ఏర్పాటు చేయడంతో పాటు, కొంతకాలం పాటు 6 నెలల పాటు, సంవత్సరం పాటు ఆ నేరాన్ని మొదటిసారి రెండోసారి మీకు ఆ సోషల్ మీడియాకి యాక్సెస్ ప్రొహిబిట్ చేయవచ్చున. దాన్ని తప్పుకోకుండా మల్టిపుల్ అకౌంట్స్, ఒక మనిషే 10-15 అకౌంట్లు అని పేరు చెప్పడం మనకు తెలియదు. రకరకాలుగా ఈ రోజులో ఏముంది, ప్రతి చోట ఒక నిమిషంలో అకౌంట్లు ఓపెన్ చేయొచ్చు. ఒక మనిషికి ఒక అకౌంట్ ఉండేట్టుగా ఏర్పాటు చేయవచ్చున. శృతి మించితే ఒక సివిల్ పెనాల్టీ వేయవచ్చున. మళ్ళీ క్రిమినల్ కేసు అదంతా అంటే జరిగే పని కాదు. ట్రాఫిక్ అఫెన్స్ ఉంది, మీరు హెల్మెట్ పెట్టుకోలేదు, వెంటనే 1000 రూపాయలు జరిమానా వేసేయచ్చు, సివిల్ పెనాల్టీ వేసేయచ్చున. ఆ పెనాల్టీ 5,000 10,000 పడింది అనుకోండి, ఖచ్చితంగా అదుపు తగ్గుతుంది, అదుపు ఉంటుంది ఎంతో కొంత. మనం కోట్లాది మంది సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఉన్నప్పుడు వాళ్ళని మనం అదుపు చేయడం చాలా కష్టం. ఈ పద్ధతులు ఇందాక నేను సూచించిన కొంత ఆలోచన చేయొచ్చు, ఏ రకంగా చట్టం నిబంధనలు రూపొందించాలి, ఎలా అమలు చేయాలని చెప్పినది. కానీ ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారు, ఓ 10,000 మంది ఫాలోవర్స్ ఉన్నారు, లేదా 1,00,000 మంది ఉన్నారు. వాళ్ళు ఇలాంటి వాటిని రీట్వీట్ చేశారనుకోండి, లేదా వాళ్ళే ప్రకటించారనుకోండి, అక్కడ మరింత కఠినమైన శిక్షకు ఏర్పాటు, అక్కడ బహుశా క్రిమినల్ నేరంగా పరిగణించవచ్చు. పరిమితమైన సంఖ్యలో ఉంటారు కాబట్టి అది ఆచరణ సాధ్యంగా కనిపిస్తుంది. ఆ ప్రయత్నం చేయొచ్చు. ఎన్ని చేసినా కూడా చివరి మాట మన చేతుల్లో ఉంది చాలా తక్కువ. ఎందుకంటే సూర్యకాంతిని అట్లా అడ్డుపెట్టలేమో, టెక్నాలజీని మనం అడ్డుకోలేం. మీరు దేశంలో చట్టాలు చేసి సమర్థంగా అమలు చేసినా కూడా వాడు డల్లాస్లో చేయొచ్చు, లేకపోతే లండన్ నుంచి చేయొచ్చు. వాడిని ఎవడు ఆపగలడు? చట్టాలు దేశం లోపల వర్తిస్తే కానీ ప్రపంచానికి వర్తించవు. అంచేతే పరిమితులు ఉన్నాయి. మరి భయంకరమైనటువంటిది ఉగ్రవాదాన్ని పెంచడం లాంటివి జరుగుతుంటే ఆ దేశాలతో మాట్లాడే తంటాలు పడవచ్చు, కానీ దీని పరిమితులు ఉన్నాయి. మౌలికమైన పరిష్కారం మన సమాజంలో ఆరోగ్యకరమైన చర్చని పెంచడం ఎట్లా, సభ్యత, సంస్కారం, విభేదించినా కూడా గౌరవప్రదంగా మర్యాదపూర్వకంగా విభేదించడం ఎట్లాగా, వాస్తవాల ఆధారంగా తార్కికంగా తన వాదన చెప్పుకోవటం ఎట్లాగా, బండబూతులు తిట్టడం కాకుండా, ఇది సమాజం నుంచి రావాలి. మరి మీడియా, మనం కూర్చున్నప్పుడు మీడియాలో చాలా సందర్భాల్లో చాలా అపరిపక్వమైన చర్చ, అదుపు తప్పిన చర్చ జరుగుతుంది, ప్రతిరోజు చూస్తాను. అందుకని అలాంటి వాళ్ళం మీరేమనుకోవద్దు, నేను టీవీ చూడను, పత్రికలు చదవను. చాలా చాలా
ఎడిటోరియల్ కాలమ్స్ కొన్ని కీలకమైనవి ఉంటే తప్ప ఏమైనా ఉంటే మీలాంటి వాళ్ళు చెప్తారు ఇలా జరిగిందట అని చెప్పని. తెలుసుకోవాల్సిన అవసరం లేదు. మనసుకు చికాకు కలగటమే తప్ప మనసు సంతోషం కలిగేది కాదు. అలాగే బహిరంగ సమావేశాల్లో కీలకమైన వాళ్ళు, రాజకీయంలో ఉన్నవాళ్ళు కానీ మిగతా వాళ్ళు కానీ ఎంత అదుపు మాట్లాడుతున్నారు. ఇక చట్టసభలు ఎట్లాగో వాళ్ళు మాట్లాడిన దానికి పూర్తిగా రక్షణ ఉంది, లేకపోతే ప్రజాస్వామ్యం పనిచేయదు. దాన్ని అవకాశంగా తీసుకుని ఎంత అడ్డు ఆపు లేకుండా అక్కడ మాట్లాడుతున్నారు. మరి అక్కడ వీళ్ళంతా కూడా మీడియాలోనూ బహిరంగ సమావేశాల్లోనూ చట్టసభలు అలా చేస్తుంటే సామాన్య ప్రజలు ఎట్లాగా మరి వాళ్ళని చూసి అనుకరించకుండా ఉంటారు. కాబట్టి సమాజంలో కీలక పాత్ర పోషించేవాళ్ళు, ప్రభావశీలమైన మనుషులు మన నోటిని అదుపు తప్పకుండా ఉపయోగించుకోకపోయినట్టయితే సమాజాన్ని నుంచి హక్కు మనకు లేదు. కాబట్టి ముందు ఫిజిషియన్ హీల్ దై సెల్ఫ్. ఈ వేళటి చర్చలో ఒకటి చట్టపరంగా చేయాల్సిన పనులు, నిబంధనల రూపంలో చేయాల్సిన పనులు, ఒక ఆచరణ సాధ్యమైన యంత్రాంగం. రెండోది సమాజంలో సభ్యతా సంస్కారం ఉట్టిపడేటువంటి ఆరోగ్యకరమైన హేతుబద్ధమైన చర్చను పెంచే ఏర్పాట్లు. ఈ రెంటికి కొంతైనా అంకురం పడుతుందని చెప్పి ఆశిస్తూ మరోసారి ఈ చర్చని మీరు ఏర్పాటు చేసినందుకు మనసారి అభినందిస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ జయప్రకాష్ నారాయణ గారు.